అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం 2026-27 సంవత్సరానికి సంబంధించి అంటే రెండవ విడతకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డబ్బులు జూన్ 22వ తేదీననే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు జూలై నెలలో ఈ గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్లకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రకరకాల కారణాల వల్ల తల్లికి వందనం డబ్బులు పడని వాళ్లకు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది. ఈరోజు అంటే సోమవారం ఆగస్టు 3వ తేదీన మనకు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అండి. అంటే ఈరోజే లాస్ట్ డేటు. మీరు ఏమైనా గ్రీవెన్స్ పెట్టుకోవాలనుకుంటే ఈరోజే ఖచ్చితంగా పెట్టుకోండి, మళ్ళీ మీకు అవకాశం అయితే ఉండదు. ఇలా గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్లకు అర్హతలను పరిశీలిస్తుంది కూటమి ప్రభుత్వం. అయితే ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి అన్ని అర్హతలు ఉన్న వాళ్లకు ఇంకా టైం ఉందండి. ఆగస్టు 8వ తేదీ వరకు డబ్బులు పడతాయని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే ఆగస్టు 8వ తేదీ లోపుగా మీకు డబ్బులు పడనట్టయితే మీరు మళ్ళీ నెక్స్ట్ విడత కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. గ్రీవెన్స్ పెట్టుకోవడానికి మాత్రం ఈరోజే లాస్ట్ డేట్ అనమాట. ఈరోజు ఖచ్చితంగా గ్రీవెన్స్ అయితే పెట్టుకోండి. గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్లకు ప్రభుత్వం అర్హతలను పరిశీలించి మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ తల్లికి వందనం పథకం ద్వారా మనకు అందరికీ డబ్బులు అయితే పడలేదండి. కొంతమందికి పెండింగ్లో ఉంది. ఈ పెండింగ్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, అలాగే డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, ఇలాంటి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం 2వ విడత డబ్బులు రిలీజ్ అయిపోయాయి. చాలామంది ఖాతాల్లోకి డబ్బులు అయితే ఆల్రెడీ చేరడం జరిగింది. ఎలిజిబుల్ లిస్ట్లో పేరున్న ప్రతి వాళ్ళకు డబ్బులు అయితే రావడం జరిగింది. అయితే కొంతమందికి మాత్రం డబ్బులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అది ఎవరికి అంటే డబ్బులు వచ్చేసి ఒక 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకు డబ్బులు అయితే వేయడం జరిగింది. 1వ తరగతి చేరిన విద్యార్థులకు మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి చేరిన విద్యార్థులకు పెండింగ్లో ఉంచడం జరిగింది. అది కూడా జూన్ 30వ తేదీ లోపుగా చేరిన వాళ్ళకు డబ్బులు అయితే వేయడం జరిగింది. ఆ తర్వాత చేరిన వాళ్ళకు మాత్రం డేటా లేకపోవడం దగ్గర ప్రభుత్వం లేకపోవడంతో మనకు ఈ డబ్బుల్ని వేయడం కోసం ఆలస్యం అవుతోంది. ఈ డబ్బులు వచ్చేసి మనకు ఆగస్టు 30వ తేదీలోగా రిలీజ్ అవుతాయండి. ఆగస్టు 30వ తేదీ రిలీజ్ అవుతాయి. ఇక ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వాళ్ళకు ప్రభుత్వం పరిశీలించి వాళ్ళకి సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. ఎలిజిబుల్ లిస్ట్ని అయితే మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ ఎలిజిబుల్ లిస్ట్లో పేరున్నట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఎలిజిబుల్ లిస్ట్లో పేరున్న వాళ్ళకు ఇంకా టైం ఉందండి. ఆగస్టు 8వ తేదీ వరకు టైం ఉంది. ఆగస్టు 8వ తేదీ వరకు వేచి చూడండి, మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రావడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది. ఇక ఈ ఎలిజిబుల్ లిస్ట్లో పేరున్న వాళ్ళకు డబ్బులు రావడం జరుగుతుంది. లేని వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకుంటారు. అలాగే మిగిలిన వాళ్ళ కేటగిరీలకు సంబంధించి అంటే 1వ తరగతిలో కొత్తగా చేరిన వాళ్ళకు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కొత్తగా చేరిన వాళ్ళకు, వీళ్ళకు మాత్రం ఆగస్టు 30వ తేదీన అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక ఎస్సీ విద్యార్థులకు సంబంధించి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు సంబంధించి వాళ్ళకు డబ్బులను అయితే వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. మిగిలిన విద్యార్థులందరికీ తల్లి ఖాతాలోకి అయితే వేయడం జరుగుతుంది. వివిధ రకాల గ్రీవెన్స్ల ద్వారా గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్లకు అర్హతలను పరిశీలించి డబ్బులను అయితే వేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం. వీటిలో ముఖ్యంగా తల్లి చనిపోయినట్టయితే డబ్బులు ఎలా వేయడం జరుగుతుంది, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకు డబ్బులు ఎలా వేయడం జరుగుతుంది, అలాగే ఇంట్లో కారు ఉన్నట్టయితే వాళ్ళకు సంబంధించిన గ్రీవెన్స్ ఎలా పెట్టుకున్న వాళ్ళకు డబ్బులు ఎప్పుడు విడుదల చేయడం జరుగుతుంది. ఇలా రకరకాల కారణాల వల్ల గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకు డబ్బులు ఎలా విడుదల అవుతాయో చూద్దామండి. ముందుగా ఎన్పిసిఐ లింకింగ్ చూద్దామండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్. మీకు డబ్బులు రిలీజ్ అయినప్పటికీ మీకు ఎన్పిసిఐ లింకింగ్ లేకపోతే మీకు డబ్బులు అయితే పడవన్నమాట. కాబట్టి గ్రీవెన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకి అర్హతలను పరిశీలిస్తారు. అర్హతలను పరిశీలించి మళ్ళీ ఎలిజిబుల్ లిస్టులో మీ పేరుని తీసుకొచ్చి మీకు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ముందుగా మీరు ఎన్పిసిఐ లింకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి
కారు ఉన్న వాళ్ళకు ఇంట్లో కారు ఉంటే మనకు తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు వేయడం జరగదండి. దీనికి సంబంధించిన గ్రీవెన్స్ పెట్టుకున్నట్టయితే మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. సచివాలయంకి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకున్నట్టయితే డబ్బుల్ని మీకు మళ్ళీ విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి తల్లి చనిపోయినట్టయితే తల్లి యొక్క ఖాతాలోకి వేయకుండా డబ్బుల్ని తండ్రి ఖాతాలోని కానీ గార్డియన్ ఖాతాలోని కానీ వేయడం జరుగుతుంది. దీనికోసం కూడా గ్రీవెన్స్ రైజ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు కూడా సచివాలయంకి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అండి. ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నట్టయితే మీకు డబ్బులు పడడం జరగదు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ట్యాక్స్ పే చేస్తూ ఉన్నట్టు చెప్పడం జరిగింది, మీరు ట్యాక్స్ పే చేయలేదు అని చెప్పేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని మీరు సచివాలయంలో అప్డేట్ చేసినట్టయితే, మీరు దానికి సంబంధించిన గ్రీవెన్స్ పెట్టుకున్నట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకు మనకు లిస్ట్ అయితే విడుదల చేసి మళ్ళీ డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం. అయితే దీన్ని 2 విడతల్లో విడుదల చేస్తోందండి తల్లికి వందనం పథకాన్ని. జూన్ 22వ తేదీన ఒక విడతలో విడుదల చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ విడత ఆగస్టు 30వ తేదీన విడుదల అయితే చేయడం జరుగుతుంది. అందరికీ ఈ ఆగస్టు 30వ తేదీ లోపల అయితే డబ్బు అయితే రావడం జరుగుతుంది అనమాట. కొంతమందికి వచ్చేసి 2 పిల్లలుంటే ఒకరికే తల్లికి వందనం పథకం పడిందండి. అలాగే కొంతమందికి 3 పిల్లలు ఉంటే 2కే తల్లికి వందనం పథకం పడింది. ఈ విధంగా ఉన్న వాళ్ళు కూడా గ్రీవెన్స్ రైజ్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి 3 పిల్లలుండి 2కి పడకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళు 2కి గ్రీవెన్స్ రైజ్ చేయాలంటే అవసరం లేదండి. తల్లి ఖాతాకు పడతాయి కాబట్టి ఒక గ్రీవెన్స్ రైజ్ చేస్తే సరిపోతుంది. 2 అప్లై చేయాల్సిన అవసరం లేదు. 2కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ విధంగా మీరు అప్లై చేసుకున్నట్టయితే, గ్రీవెన్స్ అప్లై చేసుకున్నట్టయితే తల్లి యొక్క ఆధార్ కార్డు, అలాగే పిల్లల యొక్క ఆధార్ కార్డు, అలాగే బ్యాంకు ఖాతా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తీసుకొని మీరు సచివాలయంకి వెళ్ళినట్టయితే అక్కడ మీకు గ్రీవెన్స్ అప్లై చేయడం జరుగుతుంది. గ్రీవెన్స్ అప్లై చేసుకున్నట్టయితే మీకు ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ విడతలో డబ్బుల్ని ఎలిజిబిలిటీ లిస్ట్ని విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఎలిజిబిలిటీ లిస్టులో మీ పేరు వచ్చినట్టయితే మీకు డబ్బులు ఖచ్చితంగా వేయడం జరుగుతుందన్నమాట. 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం తీసుకోవడం జరుగుతుందండి కూటమి ప్రభుత్వం. గత సంవత్సరం కూడా స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఏ ఇబ్బంది లేదండి. మీకు ఈ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ పేరు ఉన్నట్టయితే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్డేట్ ఇదేనండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.